Hello friends, this is Venkat, Arithmetic Faculty, Hyderabad. So today our topic is a profit and loss. In Telugu we are called లాభ నష్టాలు. లాభ నష్టాలు. మరి లాభ నష్టాలు అంటే ఏంటి ఇక్కడ? సో లాభ నష్టాలు అంటే కొన్న ధర అమ్మిన ధర మధ్య గల వ్యత్యాసంనే లాభ నష్టాలు అంటారు. సో ఇంగ్లీష్లో వచ్చేసి కొన్న ధర కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో కొన్న ధర అమ్మిన ధర మధ్య గల వ్యత్యాసంనే లాభ నష్టాలు అంటారు. మరి లాభం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ విల్ కమ్. Selling price is more than cost price, profit will come. If cost price is more than selling price, loss will come. సో ఒకవేళ అమ్మిన వేళ కొన్న వేళ కంటే ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది, ఒకవేళ కొన్న వేళ అమ్మిన వేళ కంటే ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ మీకు ముఖ్యంగా ప్రాఫిట్ అండ్ లాస్లో చూసినట్లయితే మేజర్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. కొన్న ధర ఎల్లప్పుడూ 100%గా అనుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. ఇక్కడ ఇంకొక పాయింట్ చూసినట్లయితే ఒక ఆర్టికల్ని ఎక్స్ పర్సంటేజ్ లాభంతో అమ్మితే, ఒక ఆర్టికల్ని X% లాభంతో అమ్మితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అనుకున్నాం కదా. సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 100 + X%. దట్ మీన్స్ 20% లాభంతో అమ్మాము. సో సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ 100 + 20, 120% అవుతుంది. ఒకవేళ ఆర్టికల్ను వచ్చేసి X% నష్టంతో అమ్మాము, X% నష్టంతో అమ్మాము, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ వచ్చేసి 100 - X% అవుతుంది. 100 - X%. అయితే ఇక్కడ మనకు లాభ నష్టాలలో మెయిన్గా చూసినట్లయితే 2 ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 ఫార్ములాస్ చూసినట్లయితే ఇక్కడ profit percentage is equal to profit by cost price into 100. At the same time loss percentage is equal to loss by cost price into 100. So లాభ శాతము is equal to లాభము బై కొన్న వేల ఇంటూ 100, నష్ట శాతం is equal to నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ పర్సంటేజ్ని, లాస్ పర్సంటేజ్ని రెండింటిని ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీదే మెజర్ చేస్తాము. ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ మీదే మెజర్ చేస్తాము. ముఖ్యంగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. ఇఫ్ your article is sold with X% profit, then selling price percentage become 100 + X%. If the article is sold with X% loss, selling price percentage become 100 - X%. These 3 and these 2 5 points are very important. అదేవిధంగా ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్లో మోడల్ వైజ్ చూసినట్లయితే, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే మోడల్ 1 ప్రాఫిట్ అండ్ లాస్లో we have totally 40 to 50 models for all the competitive exams. So model 1, model 1లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాభ శాతానికి సంబంధించిన చూద్దాము. ఇందులో ప్రాఫిట్ పర్సంటేజ్ చూద్దాము ఫస్ట్ మోడల్లో. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం, ఒక ఫ్యాన్ను 500 రూపాయలకు కొని 600కు అమ్మెను, అయిన లాభ శాతము ఎంత? ఒక ఫ్యాన్ను 500కు కొని 600కు అమ్మెను, లాభ శాతం ఎంత? సో ప్రాఫిట్ అండ్ లాస్లో జస్ట్ మనమే ఇమాజిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ ఉందే, ఓకే, ఈ వస్తువు ఉంది,
నేను 500 కొన్నాను, 600కి అమ్మాను. సో ఇన్ దిస్ కేస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 500 అంటే కొన్న వేళ, అమ్మిన వేళ ఎంత, దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ 600. మరి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ 600 ఉంది, ఇది ఎవరైనా చెప్తారండి. సో 500 కొని 600 కమ్మిన అంటే లాభం 100 రూపీస్, లాభం 100 రూపీస్. సో మరి లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ వినో ఫార్ములా, లాభము బై కొన్న వేల ఇంటూ 100, దట్ మీన్స్ లాభము 100 రూపీస్, కాస్ట్ ప్రైస్ బికమ్ 500 ఇంటూ 100, దట్ మీన్స్ 20%. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 20%. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక టేబుల్ని 550 రూపాయలకు కొని 605 రూపాయలకు అమ్మినాం. ఒక టేబుల్ని 550 రూపాయలకు కొని 605 రూపాయలకు అమ్మినాం. అయిన లాభశాతము ఎంత? ఇక్కడ కాస్ట్ ప్రైస్ చూసినట్లయితే ఎంతమ్మా, 550. సెల్లింగ్ ప్రైస్ బికమ్ 605. సో కంపేర్ యువర్ selling price is more than cost price, selling price is more than cost price, so profit become, so how much, 55 rupees, profit 50 rupees. మరి లాభ శాతం ఫార్ములా ఏంటి ఇక్కడ, లాభము 55, కాస్ట్ ప్రైస్ 550 ఇంటూ 100. సో 0 will be cancelled and 55 cancel. సో లాభ శాతం వచ్చేసి 10%, లాభ శాతం వచ్చేసి 10%. సో మోడల్ 1లో 1 and సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక బీరువాను 1250 రూపాయలకు కొని 1500కు అమ్మిను, అయినా లాభ శాతం ఎంత? సో ఒక బీరువానట ఎంత కొన్నాడండి, 1250, అమ్మిన వేళ 1500. సో లాభ శాతం ఎంత అడుగుతున్నాడు. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ కొన్న వేళ కంటే ఎక్కువనే ఉంది, లాభం వచ్చేసి మనకి ఇక్కడ 12. సో హౌ మచ్ డిఫరెన్స్, 250. లాభ శాతానికి వచ్చేసి లాభము బై కొన్న వేళ 1250 ఇంటూ 100, 0 క్యాన్సిల్, 25 1 जा 25, 5 जा 5 1 जा 5, 20%. సో మోడల్ 1లో లాభ శాతం ఎలాగో కనుక్కోవడం చూసాం. ఒకవేళ మోడల్ 2కి చూసినట్లయితే నష్ట శాతం మీద చేద్దామండి. ఇక్కడ మోడల్ 1లో 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఓవర్. సో మోడల్ 2లో లాస్ పర్సంటేజ్ కనుక్కుందాము, మోడల్ 2లో ఫస్ట్ ప్రాబ్లం, ఒక సైకిల్ని 600 కొని 510కి అమ్మాను, అయినా నష్ట శాతము ఎంత? మరి ఇక్కడ సైకిల్ చూసినట్లయితే కొన్న వేళ 600, అమ్మిన వేళ 510 రూపాయలు. సో ఇన్ దిస్ కేస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్, అంటే కొన్న వేళ అమ్మిన వేళ కంటే అధికంగా ఉన్నది. మరి ఇక్కడ కొన్న వేళ అమ్మిన వేళ కంటే అధికంగా ఉంది, సో నష్టం వస్తుంది. నష్టం ఎంత వస్తుందంటే ఇక్కడ 90 రూపాయలు. నష్ట శాతమును చూసినట్లయితే నష్టము బై కొన్న వేళ ఇంటూ 100, దట్ మీన్స్ 90 బై కొన్న వేళ 600 ఇంటూ 100, 2 zeros will be cancelled, 6 1 जा 6 15 जा, so loss percentage become 15%. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక ఫ్యాన్ను 500 కొని 450కి అమ్మాను, అయినా నష్ట శాతం ఎంత? ఒక ఫ్యాన్ను 500 కొని 450కి అమ్మాను, అయినా నష్ట శాతం ఎంత? సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి ఇక్కడ 500, సెల్లింగ్ ప్రైస్ ఎంత 450. సో కాస్ట్ ప్రైస్ is more than selling price, so loss will come. Loss is how much? 50 rupees. So loss percentage is equal to loss by cost price, అంటే కొన్న వేళ ఇంటూ 100.
సో చూసినట్లయితే 50 బై కాస్ట్ ప్రైస్ బికమ్ 500, 10%. Last percentage become 10%. అండ్ మోడల్ 3 చూద్దాము. సో మోడల్ 2లో లాస్ట్ పర్సంటేజ్ చూసాం కదా. మోడల్ 3 థర్డ్ మోడల్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం అండి. థర్డ్ మోడల్లో వచ్చేసి మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం. థర్డ్ మోడల్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం. సో ఫస్ట్ మోడల్లో లాభ శాతం కనుక్కున్నాము, సెకండ్ మోడల్లో నష్ట శాతం కనుక్కున్నాము, థర్డ్ మోడల్లో సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఏ విధంగా అంటే ఫస్ట్ క్వశ్చన్, ఒక పుస్తకాన్ని 120 రూపాయలకు కొని 20% లాభంతో అమ్మిన ఆ పుస్తకం యొక్క అమ్మిన వేల ఎంత? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ థర్డ్ మోడల్. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. మరి 20% లాభంతో ఇంతకుముందు ఏమనుకున్నాము, X% లాభంతో అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ 100 + X%. ఇప్పుడు 20% లాభంతో అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే, సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ 100 + 20 ఈజ్ ఈక్వల్ టు 120%. ఆల్రెడీ వీ నో కాస్ట్ ప్రైస్ 100% ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 100%, 120 rupees. So selling price 120% how much? Just do cross multiplication. 120 into 120 by 100, 0 0 0 0 will be cancelled, 144 rupees. This is the selling price of that book. పుస్తకం అమ్మిన వేళ 144 rupees. అదేవిధంగా మోడల్ థర్డ్లో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక గొడుగును 300 రూపాయలకు కొని 15% లాభంతో అమ్మిను, అయినా అమ్మిన వేల ఎంత? ఒక గొడుగును 300 రూపాయలకు కొని 15% లాభంతో అమ్మిను. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే సార్, 100% ఈజ్ ఈక్వల్ టు 300. మరి 15% లాభంతో అమ్మిండు, 15% లాభంతో అమ్మిండంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 115% ఎంత? సో 15% లాభం అంటే 115, 20% లాభం అంటే 120, ఒకవేళ 30% లాభం అంటే 130%. జీరో జీరోస్ క్యాన్సిల్, 345 రూపీస్. సో ఆ గొడుగు అమ్మిన వేల వచ్చేసి మనకు 345 రూపాయలు అవుతుంది. ఫోర్త్ మోడల్, ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కూడా అమ్మిన వేల కనుక్కుందాము. కాకుండా ఇంతకుముందు లాభ శాతంతో అమ్మినప్పుడు అమ్మిన వేల కనుక్కున్నాము, ఇక్కడ నష్ట శాతంతో ఇచ్చినప్పుడు అమ్మిన వేల కనుక్కుందాం. ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైసే కనుక్కుందాం. ఫోర్త్ మోడల్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక టేబుల్ని 480 రూపాయలకు కొని 15% నష్టంతో అమ్మాను, అయినా దాని అమ్మిన వేల ఎంత? ఒక టేబుల్ని 480 రూపాయలకు కొని 15% నష్టంతో అమ్మిన వేల ఎంత? ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100%. ఆల్రెడీ వి నో కాస్ట్ ప్రైస్ హౌ మచ్, 480 రూపీస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఇంతకుముందు చెప్పుకున్నామే, 10% లాభంతో అమ్మినప్పుడు 110, 20% లాభంతో అమ్మినప్పుడు 120. కానీ ఇక్కడ 15% నష్టంతో అమ్ముతున్నాము. 15% నష్టంతో అమ్ముతున్నామంటే 100లో 15 పోతే ఎంత అంటే ఇక్కడ 85% అన్నట్టు. సో ఒకవేళ 20% నష్టంతో అమ్మామనుకోండి, 100లో 20 పోతే ఎంత? 80%. 100% నష్టంతో అమ్మామనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 100లో 30 పోతే 70%. సో ఇప్పుడు మనకి 85% ఎంతో కావాలి. దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ 480 into 85/100. So 0 0 will be cancelled. Again 5 2 ja, 5 17 ja. సో ఎంత వస్తుందంటే ఇక్కడ
408 రూపాయలు వస్తుందయా. సో 408 రూపాయలు వస్తుంది. సో ఆ వస్తువు అమ్మిన విల 408 రూపాయలు. అదేవిధంగా ఫోర్త్ మోడల్లో మరొక ప్రాబ్లం చూసినట్లయితే, ఒక సైకిల్ని 600 కొని 20% నష్టంతో అమ్మిన, ఒక సైకిల్ని 600 కొని 20% నష్టంతో అమ్మిన ఆ సైకిల్ అమ్మిన విల ఎంత? మరి ఇక్కడ సైకిల్ ఉన్నది, దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500. 100% ఈజ్ ఈక్వల్ టు 500. 20% నష్టంతో అమ్మారు అంటే 80% ఎంత? సో 500 ఇంటూ 80/100 400 రూపాయలు. మోడల్ 4లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ బికమ్ 400 రూపీస్. అదేవిధంగా మోడల్ 5 ఇంతకుముందు మోడల్ 3లో 4లో మనము సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాము. బట్ 5, 6లో వచ్చేసి కాస్ట్ ప్రైస్ కనుక్కుందాము. సో మోడల్ 5లో ఫస్ట్ ప్రాబ్లం, ఒక రేడియోను 704 రూపాయలకు అమ్మినప్పుడు 12% నష్టం వచ్చును, అయినా కొనే విల ఎంత? సో ఇక్కడ చూడండమ్మా, ఓ రేడియోనట 704 రూపాయలకు అమ్మాడు. 704 రూపాయలకు అమ్మాడు. అమ్మినప్పుడు నష్ట శాతం ఎంత అంటే, సార్ ఇక్కడ నష్టం ఎంత వచ్చిందంటే 12%. నష్ట శాతము 12% వచ్చింది. అంటే ఇక్కడ సార్ 12% నష్టానికి అమ్మాడు అంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100లో 12 పోతే ఎంత? 88%. అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత అంటే 88%. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల శాతము 88%. ఆల్రెడీ మనకు అమ్మిన వేల కూడా ఉంది ఎంత? 88% ఈజ్ ఈక్వల్ 704. సో మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. ఈ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ 100% ఎంత? సో 704 ఇంటూ 100/88. సో ఏ టేబుల్లో పోతుందో చూద్దాం. 11 8 జా 11 6 జా 66 పోతే ఇక్కడ 4 ఉంటుంది, 44 4 ఉంటుంది. 8 1 జా 8 8 జా. సో కాస్ట్ ప్రైస్ బికమ్ 800 రూపీస్. సో ఆ రేడియో కొనే వేల వచ్చేసి మనకి ఇక్కడ 800 రూపాయలు అవుతుంది సార్ ఈ మోడల్లో. అదేవిధంగా ఈ మోడల్లో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక కుర్చీని 640 రూపాయలకు అమ్మినా 20% నష్టం వచ్చను, అయినా ఆ కుర్చీ కొనే వేల ఎంత? సో ఒక ప్రైజ్తో మనకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ తెలియదు కాస్ట్ ప్రైస్ ఎంత, ఆల్వేస్ 100%. మనకు కావాల్సింది కూడా ఇదే. సో 20% నష్టం వచ్చింది. 20% నష్టం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ బికమ్ 80%. సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ వచ్చేసి 80%. ఆల్రెడీ వి నో సెల్లింగ్ ప్రైస్ 640 రూపీస్. 80% 640 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? దట్ మీన్స్ 100% ఎంత? సో డూ క్రాస్ మల్టిప్లికేషన్. 640 into 100/80. 0 0 will cancel. 8 1 ja 8 8 ja. సో కాస్ట్ ప్రైస్ బికమ్ 800 రూపీస్. సో కుర్చీ యొక్క కొన్న ధర 800 రూపాయలు అవుతుంది. ఈ 5వ మోడల్లో మన 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్గా అయిపోయాయి. అదేవిధంగా 6th మోడల్లో కూడా కాస్ట్ ప్రైజ్ కనుక్కుందాము. సో 6th మోడల్లో కూడా నెక్స్ట్ కాస్ట్ ప్రైజ్ కనుక్కుందాము. అందులోకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక పుస్తకాన్ని 174 రూపాయలకు అమ్మడం వల్ల 16% లాభం వచ్చను. సో అయినా ఆ పుస్తకం కొనే వేల ఎంత? ఇక్కడ చూడండి, పుస్తకాన్ని 174 రూపాయలకు అమ్మడం వల్ల 16% లాభం వచ్చింది. అంటే ఇక్కడ లాభం వచ్చిందంటే అమ్మిన వేల కంపల్సరీ కొనే వేల కంటే ఎక్కువగానే ఉంటుందండి. అయితే మరి ఇక్కడ ఒక పుస్తకం
పుస్తకం యొక్క కొన్న విలువ ఎంత? 174 రూపాయలు. లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చిందంటే 16% లాభం వచ్చింది. సో పుస్తకం యొక్క అమ్మిన విలువ ఎంత అంటే అమ్మిన విలువ 174 రూపాయలు. సో లాభం వచ్చిందంటే లాభ శాతం ఎంత అంటే ఇక్కడ 16%. అంటే ఇక్కడ అమ్మిన 174 రూపాయలకు అమ్మడం వల్ల 16% లాభం వచ్చింది. అంటే అప్పుడు అమ్మిన వేల శాతము అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత అవుతుందంటే 116%. 116% ఈజ్ ఈక్వల్ 174. సో వి వాంట్ కాస్ట్ ప్రైస్ కొన్న వేల 100% ఎంత? సో చూసినట్లయితే 174 ఇంటూ 100 116. ఏ టేబుల్లో పోతుందో చూసినట్లయితే ఇక్కడ 425 जा, अगेन 429 जा, 1 जा 6 जा 150 రూపీస్. సో ఆ పుస్తకం యొక్క కొన్న విలువ 150 రూపాయలు అవుతుంది. ఈ మోడల్లో సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాము. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక టీవీను 1800కు అమ్మినా 20% లాభం వచ్చెను. ఒక టీవీను 1800కు అమ్మినా 20% లాభం వచ్చిన కొన్న విలువ ఎంత? అంటే ఇక్కడ ఇది టీవీ మాస్టర్. సో 20% లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 120% ఈజ్ ఈక్వల్ టు 1800. సో మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ 100% ఎంత? క్వశ్చన్ మరొకసారి చూడండి అమ్మా. ఒక టీవీను 1800కు అమ్మినా 20% లాభం వచ్చెను, అయినా కొన్న విలువ ఎంత? ఇది మనకు కావాల్సిన క్వశ్చను. మనకు కొన్న విలువ కావాలి కదా. 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 1800 ఇంటూ 100 by 120. 0 0 will be cancelled. 12 1 जा 12 15 जा, కాస్ట్ ప్రైస్ 1500. సో 6th మోడల్ కూడా అయిపోయింది. 7th మోడల్ వచ్చేసి అమ్మ ఫర్ ఆర్ఆర్బీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ లాస్ట్ టైం కూడా ఆర్ఆర్బీలో వచ్చింది, వన్ టైం కానిస్టేబుల్ వచ్చింది, ఏపీ తెలంగాణ ఎస్ఐ ఫిలిమ్స్లో మేబీ మెయిన్స్లో ఎందులో అయితే వచ్చింది. 7th మోడల్ ఇంపార్టెంట్ అండి. సో 7th మోడల్లో ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని 180 రూపాయలకు అమ్మితే ఎంతైతే లాభం వస్తుందో 150 రూపాయలకు అమ్మినా అంతే నష్టం వస్తుంది. అయినా ఆ వస్తువు కొన్న విలువ ఎంత? ఒక వస్తువునాట 180 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుందో 150 రూపాయలకు అమ్మితే అంతే నష్టం వస్తుంది. వినండి, కాస్ట్ ప్రైస్ అనుకోండి, ఇది కాస్ట్ ప్రైస్, ఈ లెవెల్. సో 180కి అమ్మితే కొంత లాభం వచ్చింది, వాళ్ళ 150కి అమ్మినా అనుకో నష్టం వస్తుంది. అంటే ఇక్కడ లాభం నష్టం సమానం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సార్ ఆప్షన్స్ పరంగా ఈజీగా చేయొచ్చు కంపారిజన్లో. లేదు అనుకుంటే మాత్రము 180 ప్లస్ 150/2 యావరేజ్ చేయండి, సరిపోతుంది. చూద్దాం, చెక్ చేద్దాం. 180 150 ఎంత అవుతుందంటే ఇక్కడ 330/2, దట్ మీన్స్ 165 కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 165. చూడండి ఇప్పుడు వన్స్ ఒకసారి చెక్ చేయండి. 165 రూపాయలు 180కి అమ్మితే లాభం ఎంత? 165 రూపాయలు 180కి అమ్మితే లాభం ఎంత? 15 రూపాయలు లాభం. ఒకవేళ 165 రూపాయలు 150కి అమ్మితే నష్టం ఎంత? 150కి అమ్మితే నష్టం ఎంత? 15 రూపాయలు. చూసారా, 180కి అమ్మితే 15 రూపాయలు లాభం వచ్చింది, ఒకవేళ 150కి అమ్మితే 15 రూపాయలు నష్టం వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ సమాధానం 165. అదేవిధంగా ఈ మోడల్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒక వస్తువుని 250 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుందో 210 రూపాయలకు అమ్మినా అంతే నష్టం వస్తుంది. అయినా ఆ వస్తువు కొన్న విలువ ఎంత? సేమ్ ఇక్కడ కూడా యావరేజ్ చేయండి. 250కి అమ్మితే ఎంత నష్టం వస్తుంది అంటే ఇది లాభం వస్తుంది, అంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది మిడిల్లో. సో దీనికంటే 170 రూపాయలకు అమ్మితే ఎంత వస్తుందో నష్టం ఉందో.
అంటే ఇక్కడ ఒక వస్తువుని 250కి అమ్మితే ఎంత లాభం వస్తుందో అదేవిధంగా 170 రూపాయలకు అమ్మితే అంతే నష్టం వస్తుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది కంపల్సరీ 250కు 170కు మధ్యలో ఉంటుంది. మధ్యలో అంటే జస్ట్ ఫైండ్ ద యావరేజ్. చూద్దాము. 250 ప్లస్ 170 బై 2 అంటే 420/2. That means 210 rupees. So cost price become 210. Once check the answer. Cost price 210 రూపాయలు అనుకుందాం. 250 రూపాయలకు అమ్మితే లాభం ఎంత అంటే 40. ఒకవేళ 210 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనుకున్నాము, 170కి అమ్మితే నష్టం ఎంత అంటే 40. చూసారా, రెండు సేమ్ ఉన్నాయి. మోడల్ 8లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక రేడియోను 400 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చను. ఒకవేళ 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలని? రైట్. ఒక రేడియోను 400 రూపాయలకు అమ్మితే 20% నష్టం వచ్చింది. ఒకవేళ 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలను? అంటే ఆల్రెడీ ఇక్కడ అమ్మిన వేళ ఉంది, నష్ట శాతం ఉంది, 20% లాభం కావాలి. అంటే నష్టం 20% వచ్చిందంటే అమ్మిన వేల శాతం ఎంత అవుతుందంటే 80% ఈజ్ ఈక్వల్ టు 400 రూపీస్. ఎందుకు 20% నష్టం వచ్చింది అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాయంటే 80%. ఆల్రెడీ అమ్మిన వేల ఉంది 400 రూపాయలు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ 20% లాభానికి రావాలి. 20% లాభం రావాలంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాలంటే 120% కమ్మాలి. సో ఒకవేళ ఇక్కడ 120% కాకుండా 100% తీసుకున్నాను అనుకోండి, మనకి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 120 కాకుంటే 100% తీసుకుంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. కానీ మన క్వశ్చన్లో అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు, 20% లాభంతో అమ్మాలంటే ఎంత కమ్మాలనేది. సో ఎంత కమ్మాలంటే 120% కమ్మాలి. చూసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 400 × 120/80. సో 42 జా 43 జా 2 1 జా 200 జా. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసింది అనుకోండి 600 రూపాయలకు అమ్మాలి. అంటే 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలంటే సార్ ఇక్కడ 600 రూపాయలకు అమ్మాలి. ఒకవేళ ఇక్కడ మరి 20 బదులు 100 వేసామనుకోండి, ఇక్కడ 20 బదులు 100 వేసామనుకోండి, మనకి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే లాభంతో అమ్మాలి. 120% అమ్మితే ఎంతలా 600 రూపీస్. అంటే 600కు అమ్మితే మనకు 20% లాభం వస్తుంది కాస్ట్ ప్రైస్ మీద. అదేవిధంగా 8th మోడల్లో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక టేబుల్ని 264 రూపాయలకు అమ్మగా 12% నష్టం వచ్చను. అయినా 15% లాభం రావాలంటే ఎంత కమ్మవాలను? సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక టేబుల్, దీన్ని ఎంత కమ్మాడు సార్? సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ ఎంత? 264 రూపాయలు. 264 రూపాయలు. అప్పుడు అమ్మినప్పుడు నష్టం వచ్చింది. ఎంత వచ్చింది నష్టము? 12%. అంటే అమ్మిన వేళ శాతం ఎంత అవుతుందంటే 100లో 12 పోతే 88% ఈజ్ ఈక్వల్ టు 264. 88% ఈజ్ ఈక్వల్ టు 264. మనకి ఏం కావాలంటే 15% లాభం కావాలి. 15% లాభంతో అమ్మాలంటే ఎంత కమ్మాలంటున్నారు? సో 15% లాభానికి కమ్మాలంటే 115% ఎంత అని అర్థం ఇక్కడ. సో మరి ఒకవేళ ఇంతకుముందు ప్రాబ్లం చెప్పుకున్నట్టు ఇక్కడ 100% వేస్తే మాత్రం కాస్ట్ ప్రైస్ వస్తుంది. కానీ 15% లాభానికి అమ్మాలంటే మాత్రం ఎంత కమ్మాలంటుడు? సో క్రాస్ మల్టిప్లికేషన్ 264 × 115/88. సో క్యాల్కులేషన్ చేసినట్లయితే మనకు 345 వస్తుంది. 345 రూపాయలు వస్తుంది. ఎందులో పోతుందంటే 88 1 జా 88 3 జా. సో 3 × 115 345.